అవుట్ హౌస్కి తాళం కప్ప కొన్నదే నేను. దానికున్న 3 కీస్లో 2 దానికుంటే 1 నా దగ్గర ఉంది. సూరజ్ కాల్ చేశాడు. నేను వచ్చి తాళం తీసి లోపలికి వెళ్ళాం. నీ ప్లాన్ అర్థమయ్యే వాచ్మెన్ పిలిపించి బయట తాళం వేసి మేము లోపల కూర్చున్నాం. తప్పు పారు. మంచోడిని నాశనం చేయాలనుకోవటం చాలా తప్పు. ఇప్పటికే చేసిన తప్పులకి చాలా పెద్ద శిక్ష అనుభవిస్తున్నావు. ఈ విషయం తాతకి తెలిస్తే బతకనివ్వడు. ఎవరికీ మంచిది కాదు. మరోసారి ఇలాంటిది ఏదైనా జరిగితే జరగదు. వెళ్ళు. గుడ్ నైట్. పద, సూరజ్తో మాట్లాడదాం. కంగ్రాట్స్ గ్రానీ. మాట ఇవ్వాలన్నా ఇచ్చిన మాట నిలబెట్టాలన్నా నీ తర్వాతే. బాగానే ప్లాన్ చేశానే. చేశావు, చాలా బాగా ప్లాన్ చేశావు. ఆ క్యారెక్టర్లని సూరజ్ కాని ఉత్తముని చేసి తాత దృష్టిలో మరో 2 మెట్లు పైకెక్కేలా చేశావు. కార్తీక్ గడ్ వస్తాడని ఊహించలేదే. కొంచెమైనా సిగ్గుందా గ్రానీ నీకు? అవ్వా, అమ్మాయిని తీసుకొస్తావా? అలా చేస్తే వాడి క్యారెక్టర్ వీక్ అవుతుందనుకున్నాను. అది కూడా నీకు హ్యాండ్ ఇచ్చింది కదా. నా ప్లాన్ ఎక్కడో లీక్ అయిందే. ఇంకా నయ్యం, దీంట్లో నువ్వు ఇరుక్కోలేదు. థ్యాంక్సే, నా మీద ఏమాత్రమైనా జాలి చూపించినందుకు. ఇది జాలి కాదు, జాగ్రత్త. ఎందుకు? నువ్వు ఇరుక్కుంటే తర్వాత అనుమానం వచ్చేది నా మీదే కదా. మీ తాతకి దొరకకపోయినా కార్తీక్ గడికి దొరికిపోయినట్టేగా. దొరికిపోయినా ఆ అమ్మాయి చేత నిజం చెప్పించలేదంటే బావ మనసులో ఇంకేదో ఆలోచన ఉంది. ఆహాహా, అలాంటిదేం ఉండదే. ఏం లేకుండా అవకాశం దొరికినా మనతో ఆడుకోకుండా సైలెంట్గా ఉన్నాడు అంటే మనం ఊహించలేనిది ఏదో జరుగుతుంది గ్రాని. చూసావా బ్రదర్, క్యారెక్టర్ మీద బురద జల్లే రాజకీయాలు ఇలాగే ఉంటాయి. టైంకి వచ్చి సేవ్ చేశారు బ్రదర్. అది నీ అదృష్టం. దీప ఇంట్లో స్వీట్ చేసింది. నీ సక్సెస్లో బ్రదర్కి సగం బాగా ఉంది. స్వీట్ పెట్టి విష్ చేద్దాం పదా అని తీసుకొచ్చాను. సరిగ్గా మేము రావటం, పారు లాక్ చేసి వెళ్ళిపోవటం జరిగింది. డూప్లికేట్ కీ నా దగ్గరే ఉంది కాబట్టి వాచ్మెన్ హెల్ప్ తీసుకుని బయట నుంచి లాక్ చేయించాను. మీరు చెప్పిందంతా వాళ్ళు నమ్మారంటారా? అసలు నిజం నీ ఒక్కడికే తెలుసు. మిగతా వాళ్ళకి 2 కథలు చెప్పాను. మా తాతకు 1 కథ చెప్పాను, పారుకు 1 కథ చెప్పాను. దీపా, బ్రదర్కి స్వీట్ పెట్టు, బయలుదేరదాం. తీసుకో సూరజ్. థ్యాంక్స్ వదినా. ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకో మిమ్మల్ని వదినా అని పిలవాలనిపించింది. బంధువునైపోవాలని కాదు, నాకు ఒక బంధం ఉంది అనుకోవాలని. స్వీట్ చాలా బాగుంది వదినా. ఓకే బ్రదర్, జాగ్రత్త. ఇలాంటి పరిస్థితులు ఫ్యూచర్లో కూడా రావచ్చు. బీ కేర్ఫుల్. అలాగే బ్రదర్. పద్దీప వెళ్దాం. సూరజ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ వదినా. ఎందుకో మిమ్మల్ని వదినా అని పిలవాలనిపించింది. ఏం సిఓ గారు, నిద్రపోకుండా తిరిగే ఫ్యాన్ని చూసి నవ్వుకుంటున్నారేంటి? ఏం కనపడుతుంది దాంట్లో? కొత్త బంధం. కడుపులో ఉన్న బంధమా? నా మరిది సూరజ్. వినడానికి బాగుంది. సూరజ్ నన్ను వదిన అని పిలుస్తుంటే నాకు కూడా చాలా బాగుందండి. నాకు ఒక మరిది దొరికాడు, మీకు ఒక తమ్ముడు దొరికాడు. ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోయే మనిషి మీద
ఎక్కువ అభిమానం పెంచుకోకూడదు దీపా. సూరజ్ వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోడు. ప్రెసెంట్ అయితే నువ్వు సీఈఓ అయినా నీకు సహాయంగా ఉండటానికి నేను ఒప్పించాను. ఎందుకంటే తాత ఆ బాధ్యత నాకు అప్పగించాడు కదా. మరి వెళ్ళిపోతున్నాడని ఎందుకన్నారు? బ్రదర్ని మనం అర్థం చేసుకున్న దానికంటే డిఫరెంట్గా ఉంటాడు. రానన్నవాడు వచ్చాడు, ఉండడేమో అనుకున్నాను, ఉన్నాడు. సరిగ్గా రేపు నేను వెళ్ళిపోతాను అన్నాడు అనుకో, మనం ఆపగలవా?